గాయ్స్! ఈరోజు మా పొలంకి పోతున్నాం. అది కూడా నడుచుకుంటూ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ పోతున్నాం. దారిలో మా తాత కలిసి బండెక్కండి నేను డ్రాప్ చేస్తా అన్నాడు. సర్లే ఇంకా అంత దూరం ఎవడు నడుస్తాడని బండెక్కేసిన. బండి మీద పోతే 2 మినిట్స్‌లో డ్రాప్ చేసిండు. మంచి మంచి ఫోటోస్ కూడా దిగినా అనమాట. ఇక్కడ చూడండి మేకలు ఇవన్నీ చాలా ఇష్టం నాకు విలేజ్ అంటే. ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. కొన్ని వంకాయలు అట్లా కొన్ని చెట్లున్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చెట్టు నేను చిన్నగున్నప్పటి నుంచి ఉంది. చాలా భయం నాకు ఈ చెట్టు అంటే. ఎందుకంటే దీన్ని చూస్తేనే భయమేస్తది. దీని పక్కన ఒక బావి గూడా ఉంటదనమాట. ఇది నాకు ల్యాండ్‌మార్క్ అనమాట. ఈ చెట్టు వస్తుందంటే ఇంక మా పొలం వచ్చేసినట్టే అని. ఈ చెట్టు దగ్గర చాలా బ్యాట్స్ ఉంటాయి. చాలా స్నేక్స్ కూడా ఉంటాయి. అప్పట్లో అనేటోళ్ళు. ఈ కొబ్బరి చెట్లు చూస్తున్నారు గదా! ఇదే మా పొలం. చిన్నగున్నప్పటి నుంచి కొబ్బరి చెట్లు రాంగానే ఇదే మా పొలం అని గుర్తుపడుతుండే మేము. సంవత్సరంలో ఒక్కసారి గూడా పోము మేము పొలంకి. ఎప్పుడో ఫోటోస్ దిగాలనిపిస్తే మాత్రమే పోతాము. పొలంలో ఉండడం ఒక వరం అనమాట. పొలం లేని వాళ్ళకి తెలుస్తది ఆ బాధ. బియ్యం చూసారా ఎంత సన్నగా ఉన్నాయో, ఇవే బియ్యం మేము తినేది. ఇవే బియ్యంతో మేము బగారన్నం కూడా చేసుకుంటాం అనమాట. చాలా టేస్టీగా ఉంటది. ఈ తాత మంచిగా అనిపించి వీడియో తీసిన. ఈమె మా అమ్మమ్మ. నేను వీడియో తీస్తున్నా అని మంచి స్టైల్ పడుకుంటే నడుస్తుంది. నేను ఇప్పుడు నడుస్తున్నా. నాకు నడువొస్తలేదు. ఎందుకంటే నేను చాలా రోజులకి సంవత్సరాలకి ఒక్కసారి పోతా గదా! నాకు అంత మంచిగా నడవనికి రాదు. మా అమ్మమ్మ మాత్రం మంచి ఫాస్ట్‌గా నడుస్తదనమాట. నాకు ఈ నడిచేటప్పుడు గూడా సోకులెక్కువ. ఇలాంటి వ్యూస్ ఏ అదర్ కంట్రీస్‌లో గూడా కనిపియవు. అంత బావుంటది మన విలేజ్. మన విలేజ్ మనకి ముద్దండి అసలు.